ఈ వీకెండ్ ఓటీటీలో ఏం చూడాలని ఆలోచిస్తున్నారా? అయితే 6 ఓటీటీలోకి ఈ వారమే వచ్చిన 9 సినిమాలను మిస్ అవ్వకుండా చూడండి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ భాషల సినిమాలు కూడా ఉన్నాయి. ఓటీటీలోకి ఈ వారం ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్ కు వచ్చాయి. ఈ వీకెండ్ మిమ్మల్ని ఫుల్ టైం పాస్ చేయడానికి వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఉన్న ఈ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. తెలుగులో హరిహర వీరమల్లు లాంటి సినిమాతో పాటు వివిధ ఓటీటీలు, వివిధ భాషల సినిమాలు ఏవి స్ట్రీమింగ్ అవుతున్నాయో చూడండి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు. ఈ సినిమా ఆగస్టు 27 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లో ఈ సినిమా మిస్ అయి ఉంటే ఇప్పుడు ఓటీటీలో చూడండి. థియేటర్ల కంటే తక్కువ వీడియోతోనే ఓటీటీలోకి వచ్చింది ఈ సినిమా. విజయ్ సేతుపతి, నిత్య మీనన్ నటించిన తలైవన్ తలవి కూడా ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి థియేటర్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. రానా దగ్గుబడి సమర్పించిన మూవీ కొత్తపల్లిలో ఒకప్పుడు ప్రవీణ పరచూరి, కిరణ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా శుక్రవారం ఆగస్టు 22 నుంచి ఆ వీడియో ఓటీటీలోకి వచ్చింది. ఓ డాన్సర్ కోసం వెతుక్కుంటూ వచ్చే యువకుడు చుట్టూ తిరిగే కథ ఇది. తమిళ థ్రిల్లర్ మూవీ పెరంబం పెరంగోబం మహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తన కుటుంబానికి అన్యాయం చేసిన 3 అగ్రకులాలకు చెందిన వ్యక్తులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నించే అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఇది. ఇక ఈటీవీ విన్ ఓటీటీలోకి కొత్తగా ప్రేమ కథని మూవీ వచ్చింది. ఇది ఒక రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమా గురువారం ఆగస్టు 21 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తమిళ కామెడీ థ్రిల్లర్ మూవీ మరీషన్ శుక్రవారం ఆగస్టు 22 నుంచి నెట్ఫ్లిక్స్ లోకి అడుగుపెట్టింది. నడివేలు ఫహద్ ఫాజిల్ నటించిన మూవీ ఇది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది. ఓ దొంగ అల్జీమర్ తో బాధపడే ఓ వ్యక్తి చుట్టూ తిరిగే కథ ఇది. హిందీ హారర్ మూవీ మా కూడా నెట్ఫ్లిక్స్ లోకి వచ్చింది. కాజల్ నటించిన సినిమా ఇది. థియేటర్లో మంచి రెస్పాన్స్ రాక ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. మలయాళం యాక్షన్ కామెడీ మూవీ ధీరన్ సన్నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. తమిళనాడులోని ఓ గ్యాంగ్స్టర్ అనుచరుడు అతడు చనిపోయాడు అనుకుని బాడీ కోసం అంబులెన్స్ తో వెళ్లే అతని బంధువుల చుట్టూ తిరిగే స్టోరీ ఇది. కన్నడ మూవీ కపట నాటక సూత్రధారి మూవీ సన్నెక్స్ట్ ఓటీటీలోకి వచ్చింది. ఇది ఒక పొలిటికల్ కామెడీ డ్రామా. ధీరజ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.